జహీరాబాద్ లో టీవైజేఎఫ్ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీవైజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు జానారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో టీవైజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ మెహబూబ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే టీవైజేఎఫ్ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను సంఘటితం చేస్తూ వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనుస్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామన్న, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వర్, టీవైజేఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కామగల్ల నరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబూబకర్, ఎన్ఎస్ ఛానల్ ఎండి నరసింహులు, ఎడిటర్ శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా టీవైజేఎఫ్ జిల్లా సభ్యురాలు సంగీత, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రవీణ్ కుమార్, ఆందోళన నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, జహీరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వీరేశం, సభ్యులు మహమ్మద్ సర్దార్ అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు లేవు కాబట్టి పింఛన్ రూపంలో ఏదైనా ఒక సహాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కుటుంబాన్ని నడుపుకోవాలి కాబట్టి మనకు ఒక సహాయం చేస్తారని నేను మాట ఇచ్చాడు. అలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మనం ఉండడానికి ఇల్లు కావాలి, ఆ ఇల్లు ఇప్పిస్తాను కూడా మాట ఇచ్చినాడు. చెప్పినట్టు పెద్ద మహానాయకుని కింద పనిచేస్తున్నాం. పివి నరసింహారావు గారు దేశంలోనే ఒక మంచి ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో దేశానికి కావాల్సిన పనులు చేసినటువంటి మహనీయుడు. ఆయన మనవాడు జితేంద్రరావు గారు మన సంగారెడ్డి ఎంతవరకు తెలియదు, కానీ ఆ రోజు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మనలాంటి విలేకరులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నరేష్ అన్నట్టు చాలా మంది అధ్యక్షంగా లేకపోతే వీడు విలేకరి కాదు అన్నట్టుగా చాలా మంది చులకనే చూస్తుంది. కానీ ఈరోజు అధ్యక్షం కార్డు ఉన్న కన్నా ఎక్కువగా ఈరోజు మనం పనిచేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలని చెప్పిన కోరుతాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పోతే అడుగుతున్నారు, వీళ్ళకి ఏమవుతుందంటే అగ్రేషన్ కార్డు పెద్ద పెద్ద పేపర్లు అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ముట్టున్నాయి కాబట్టి వాళ్ళు వార్త వేసినా వేయకుండా మనకు ఒక గుర్తింపు. ఈరోజు వాళ్ళకన్నా డీప్గా మనం పోయి శ్రమించి ఎక్కడ పడితే అక్కడ పోయి మన పని మీద పోయి మన జీతం లేకున్నా సరే మనకన్నా ఒక గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాము, పని చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఈరోజు జిల్లాలో కానీ దేశంలో కానీ అదే గౌరవం దక్కాలనే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం అనుకునే అన్ని కూడా సాధిస్తాము. ఇప్పుడు మన జితేంద్రరావు గారు చెప్పారు, మీ అందరికీ కూడా జీతాలు ఉంటాయి కాబట్టి మీ బండ్ల పెట్రోల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి కాబట్టి ఎంతో అంత నాకు తోచిన మన జైరాబాద్ నియోజకవర్గం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమాధానం చూడాలి, మీ బాధ్యత, అందరి బాధ్యత ఉంటుందని మీ మీద ఒకటి భుజం మీద అందరి పైన ఒకటి మాట ఉంటుంది. దానిపైన మీరు అందరికీ సమాధానం చూసుకొని మీరు
నడిపించేది మీ బాధ్యత ఉంటుందని నేను ఒకటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మాకు టైం తక్కువ ఉంది, ఇక్కడ మనము వచ్చినాం, మీ మాట పెట్టాలని వచ్చినాం. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అభివృద్ధి పరంలో అందరిని నడిపించే దిశగా ముఖ్యమైన వార్తలను సేకరించి మరి అందరికీ న్యాయం జరిగేటట్టుగా మరి అసమర్థులు ఎవరైనా ఉంటే సమర్థవంతంగా పనిచేసినట్టుగా మరి ప్రజాప్రతినిధులైనా మరి అధికారులైన ప్రజలకు మంచి మార్గంలో సేవలు అందించే విధంగా మీరందరూ కూడా మాకు గుర్తించే విధంగా మీ యొక్క రాతలు, మీ యొక్క సలహాలు, మీ యొక్క సూచనలు ఉండాలని కోరుకుంటూ మరి ఇంత మంచి సమావేశానికి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు సమయం లేదు, ఎస్ఐఆర్ కోసం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆర్టీఓ కొన్ని సమావేశం ఉంటే మా గవర్నమెంట్ చైర్పర్సన్ గారు 2 నిమిషాల కోసం పోదామని చెప్పంటే మేము మాధ్య మధ్య నుంచి రావడం జరిగింది. దయచేసి సమయం లేనందున నేను పునరుద్ధరిస్తున్నా. మీరు అందరూ కలిసి ఆహ్వానించినందుకు మరి ఒకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏం చాలా ఇంపార్టెంట్ పాత్రనే. శ్రీనివాస్ థ్యాంక్ యూ సార్. కొంచెం రండి. आप भी पकड़ी नहीं आप पकड़े, आप पकड़ते रहे तो शेख पास हमारे नाम में वो लिखेगा है बाद में राइट अवेलेबल चलो. అందరికీ ధన్యవాదాలు. కొంచెం మా టైం తక్కువ ఉందనుకో క్షమించాలి. వెల్కమ్. పెద్దలు శుభమధ్యాహ్నం. పెద్దలు మన షేక్ మహమూద్ సార్ గారు, అలాగే మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ జానారెడ్డి గారు, మా మిత్రులు పెద్దన్న రామన్న గారికి మరియు వేదికను అలరించిన పెద్దలందరికీ శుభమధ్యాహ్నం. నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. తెలంగాణ స్టేట్ జర్నలిస్టుగా జనం న్యూస్ పత్రికలో పనిచేస్తున్నాను. ఇప్పుడు యూనియన్లో కూడా మన కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ కూడా నాకు అవకాశం ఇచ్చారు పెద్దలు. నేను చెప్పేది ఏంటంటే మనమందరము ఏకంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే యూనియన్కి తెలియజేయాలి. యూనియన్ ముందుకు మనకు ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళు పరిష్కారం చేసేందుకు వాళ్ళు మార్గం చూపిస్తారు.